World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. ఒకవైపు అమ్మాయి వాళ్ళ కుటుంబం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా వారు నిరాకరిస్తున్నారు. మేమేమి మాట్లాడదలుచుకోలేము, అసలు మా అమ్మాయిది తప్పే కాదు అని చెప్పి వాళ్ళు వైపు నుంచి వస్తున్న వర్జన్. ఒకవైపు అబ్బాయి తరపున వాళ్ళు అయితే అసలు మా అబ్బాయి అట్లాంటి కాదు, చాలా క్లియర్ షీట్, కానీ ఎందుకు ఇలా జరిగిందో అనేది ఇప్పటికీ తెలియదు. వాళ్ళన్నా చెప్పాలి అసలు ఎలా జరిగింది. కానీ ఒకవైపు అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అసలు మా అమ్మాయి తప్పు లేదు, సడన్ మని వచ్చి అనుష అని చెప్పి పొట్టలో పొడవడం జరిగింది. ఇప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఇవన్నీ డబ్బులు కూడా ఎవరు ఇస్తారు? అసలు అమ్మాయికి తల్లి కూడా లేదు, ఓన్లీ తండ్రి మాత్రమే. కొంచెం మానసిక పరిస్థితి తండ్రిది బాదు. ఏమున్నా కూడా నేను పెద్దమ్మని నేనే చూసుకుంటా, ఇంత దారుణానికి ఒరికట్టాడు. అతను చనిపోయానంటే అది మా అమ్మాయి బాధ్యత కాదు కదా. అసలు ఆయననే మా అమ్మాయి పైన చంపే ప్రయత్నం చేసి ఆయననే చనిపోవడం అది అర్థం లేని విషయం అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకసారి డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అసలు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తన కండిషన్ ఎలా ఉంది? ఇద్దరు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా. ఒక అమ్మాయికి మైనర్ ఇంజరీస్ అయినాయమ్మా, ఆమెకు సూచన చేసినాం. ఆమె కండిషన్ బాగానే ఉంది. ఇంకో అమ్మాయి చిన్న అమ్మాయి, ఆమెకంటే చిన్న అమ్మాయి, ఆమెకి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, సర్జరీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకి నిన్న స్టాబ్ ఇంజరీ అయింది కదా, సర్జరీ చేసి ఓపెన్ చేసి చూసి కుట్లేసి తీసుకొస్తారు. ఆమెని ఎక్కడెక్కడ పొడవడం జరిగింది? ఓన్లీ కడుపులోనే పొడింది, ఒకటే దగ్గర కడుపులో మాత్రమే పొడిచాడు. ఆపబోయినందుకు చేయి ఇండెక్స్ ఫింగర్ దగ్గర చిన్న ఇంజరీ అయింది, అంతే అండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు తను స్టేబుల్లా? ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తనకి ఎలాంటి క్రిటికల్ కండిషన్? ఆపరేషన్ చేసిన తర్వాత క్రిటికల్ కండిషన్ ఉంటుందా మామూలుగా ఉంటుందా అనేది ఓపెన్ చేసి చూసిన తర్వాత, ఎక్కడ ఇంజరీ ఉండేది చూసిన తర్వాత మాత్రమే చెప్పగలము. ఇప్పటివరకు అయితే ఆపరేషన్ జరగలేదు? ఇంకా జరగలేదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు థియేటర్కి తీసుకెళ్లారు. పేషెంట్ కాన్షియస్లోనే ఉంది, బాగానే ఉంది, కాన్షియస్లోనే ఉంది. ఇప్పుడు ఇంకొక మహిళ కూడా ఉంది కదా, ఆమెతో పాటు వాళ్ళ అక్కన ఎవరో, తన కండిషన్ ఎలా ఉంది? ఆమె కండిషన్ బాగానే ఉంది. ఆమెకి 2 సూచర్స్ పడ్డాయి, ఆమె కండిషన్ బాగానే ఉంది. ప్రస్తుతం అయితే డాక్టర్లు చెప్పేది అదే, కొంచెం కండిషన్ ఇప్పుడైతే చెప్పలేము, క్రిటికల్గా ఉందా ఏంటి అనేది ఇప్పటివరకు చెప్పలేము. ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే చెప్తామని చెప్తున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులు అయితే అసలు మా పాప తప్పు కాదంటారు, ఇంకోవైపు ఏమో అబ్బాయి వాళ్ళ తరపు అసలు మా అబ్బాయికి ఏం తెలియదు అని మాట్లాడుతున్నారు. అసలు నిజాలు ఏంటిది అనేది పోలీసులు నిర్ధారించాలి. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు ఎక్కడ ఏం జరిగింది, ఆ బాబు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళి మహిళ మీద దాడి చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి పైన అని చెప్పేది పూర్తిగా అయితే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.